హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాళ్ళు చూస్తున్నారు కదా. ఇక్కడ జిప్స్ చూపిస్తున్నాను, ఇన్విజిబుల్ జిప్స్. ఇక్కడ పాలిచ్చే తల్లి కోసం ఇన్విజిబుల్ జిప్స్తో ఫీడింగ్ కుర్తీ అనేది స్టిచ్ చేయాలి, అది కూడా లైనింగ్ వేసి. ఇది చిన్న చిన్న ఫంక్షన్స్కి డిజైనర్ వేర్గా బాగుంటుంది, చాలా బాగుంటుంది. అది కూడా మొత్తంగా కట్ వర్క్తో నెక్ హ్యాండ్స్ అనేది డిజైన్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 2.5 మీటర్స్ అలా లైనింగ్ తీసుకున్నాను. ఇది పాలిస్టర్ లైనింగ్. ఇక్కడ కోర్లు ఉన్నది వైపు, ఇక్కడ ఇటువైపు వేసాను, నా వైపు ఫోల్డింగ్ ఉంది. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 2 మీటర్స్ తీసుకున్నాము. ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కోర్ అనేది పెద్ద లెంత్ అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ ముందుగా నేను బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ వైపు జిప్స్ వస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను. ఇక్కడ టాప్ మొత్తంగా లెంత్ వచ్చేసి 42 రావాలి. పైన ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం, అలాగే కింద ఒక 1 ఇంచు ఫోల్డింగ్ కోసం లెంత్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ నేను షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. అలాగే చంక డౌన్ వచ్చేసి 6.5 ఇంచ్ పెట్టుకుంటున్నాను. మొత్తంగా ఇలా ఒక ఇలా షేప్లో స్కేల్తో మార్కింగ్ చేసుకొని ఇలా స్కేల్తో లైన్ వేసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ వచ్చేసి 40, అలాగే 2 ఇంచెస్ ఖర్చు కోసం. మొత్తంగా ఇక్కడ నేను నడుము దగ్గర షేప్ కోసం ఇక్కడ నేను 15 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేశాను. అలాగే సైడ్స్కి, టాప్కి, కుర్తీకి సైడ్స్కి కట్స్ వస్తాయి కదా, ఆ కట్స్ కోసం 20 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. 20 or 21 ఇంచెస్ చేసుకోవచ్చు, 20 అయినా 21 ఇంచెస్ అయినా చేసుకోవచ్చు. ఇక్కడ నడుము దగ్గర మాత్రం మనం చెస్ట్ దగ్గర 40 పెట్టాము కాబట్టి 40 అంటే 10 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇక్కడ నడుము దగ్గర 15 ఇంచెస్ దగ్గర మాత్రం, ఇక్కడ చెస్ట్ దగ్గర 10 ఇంచెస్ తీసుకున్నాం కాబట్టి నడుము దగ్గర 9 ఇంచెస్ తీసుకోవాలి. మొత్తంగా ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులోకి. అలాగే నడుము దగ్గర మాత్రం మనకు ఎంతైతే నడుము లూజ్ ఉంటుందో ఓల్డ్ కుర్తీతోనైనా తీసుకోవచ్చు, లేదంటే కస్టమర్ బాడీ మెజర్మెంట్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ నడుము లూజ్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ 44 ఉంది. మొత్తంగా ఇక్కడ నేను 11 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత చంక రౌండ్ ఇలా క్రాస్గా లైన్ వేసుకొని చంక రౌండ్ ఇచ్చాను. అలాగే షోల్డర్ లైన్ కూడా గీసుకున్నాను. మొత్తంగా ఇక్కడ నాకు 6.5 ఇంచ్ షోల్డర్లో నేను 3.5 ఇంచెస్ షోల్డర్ కోసం తీసుకున్నాను. మిగిలిన 3 ఇంచెస్ నెక్ కోసము. ఇది నేను బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాను కాబట్టి బ్యాక్ నెక్ కొంచెం డీప్గా ఉంటే బాగుంటుంది. అలాగే డోరీస్ కోసం కూడా, డోరీస్ పెట్టడం కోసం కూడా నేను నెక్ అనేది కొంచెం డీప్గానే ఇస్తున్నాను. 7 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. 7 ఇంచెస్ డౌన్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. 3 ఇంచెస్ వెడల్పు తీసుకుని 7 ఇంచెస్ డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇలా బాక్స్ షేప్లో వేసుకొని ఒక క్రాస్ లైన్ గీసుకొని ఇలా నెక్ షేప్ రౌండ్ అనేది వేసుకోవాలి. ఇది నెక్ కూడా మొత్తంగా కట్ వర్క్తో వస్తుంది. ఫ్రంట్ నెక్కి కట్ వర్క్ వస్తుంది, అలాగే హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ వస్తుంది. చూసారు కదా, మనం ఇక్కడ నడుము దగ్గర ఎంతైతే పెట్టుకున్నామో అంతకంటే కూడా ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. కింది వైపు మనకు కుర్తీ వెడల్పు అనేది ఎంత రావాలనేది, లేదంటే నడుము దగ్గర ఎంతుందో అంతైనా పెట్టుకోవచ్చు, లేదంటే కొంచెం 1/2 ఇంచు 1 ఇంచ్ వరకు మనం ఎక్స్ట్రాగా కూడా పెంచుకోవచ్చు. అలాగే ఖర్చు కూడా ఇక్కడ మాత్రం 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. మనం ఫోల్డింగ్ చేస్తాం కదా, సైడ్స్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. మిగతా చెస్ట్ దగ్గర నడుము దగ్గర మాత్రం 2 ఇంచెస్ పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడ మార్కింగ్ ఇలా మొత్తంగా ఇలా వేసాను. తర్వాత లైన్ గీసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. ఇంకా మనకు బ్యాక్ పార్ట్ రెడీ అయినట్టే. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం మనం చేంజెస్ అనేది చేయాలి, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో మనకు జిప్స్ వస్తాయి కదా, ఇన్విజిబుల్ జిప్స్. దానికోసం కొంచెం చేంజ్ చేసి అనేది స్టిచ్ చేయాలి, కట్ చేయాలి. చూస్తారు కదా, ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి చంక వరకు నేను ఎలా షేప్ అయితే ఇచ్చానో అలాగే కట్ చేస్తున్నాను. అలాగే షోల్డర్ పైన కూడా నెక్ కోసం చిన్న కట్ అనేది పెడుతున్నాను. ఇక్కడ చంక దగ్గర కూడా మనకు ఎంతైతే మనకు లూజ్ కోసం మార్కింగ్ చేస్తామో 10 ఇంచెస్కి అక్కడ మార్కింగ్ చేశాను. అలాగే ఇక్కడ నడుము దగ్గర కట్స్ దగ్గర కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకోవడం వల్ల ఎంత స్టిచెస్కి ఎంత వేయాలనేది మనకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు ఇది జిప్స్ కాకుండా నార్మల్ కుర్తీ అయితే ఒకేసారి బ్యాక్ ఫ్రంట్ కట్ చేయాల్సి వస్తుండే. ఇది ఫ్రంట్ జిప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం చేంజ్ చేయాలి. చూస్తారు కదా, మొత్తంగా ఇలా బ్యాక్ బటన్ అనేది రెడీ అయిపోయింది. నేను నెక్ మార్కింగ్ చేశాను కానీ కట్ చేయలేదు. నెక్ కూడా నేను క్యాన్వాస్ స్టిప్ వేసి కట్ చేసేటప్పుడే కట్ చేసేస్తాను. ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మిగిలిన క్లాత్ని కూడా నేను ఇంకా అలాగే డబల్ ఫోల్డ్ వేసుకొని కోర్లు ఇటువైపు ఉండి నా వైపు ఫోల్డింగ్ ఉండే విధంగా పెట్టుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వాళ్ళు.
లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం ముందుగా మనం కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఈ క్లాత్ పైన వేసుకున్నాను. అలాగే నా వైపు ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాను. క్లాత్ 1 ఇంచ్ అనేది ఎక్కువగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ నుండి కింద డౌన్ వరకు కట్ అనేది వస్తుంది. ఆ కట్లోనే మనం జిప్స్ అనేది స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ముందు వైపు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. ఆ 1 ఇంచ్తోనే మనకు స్టిచ్చింగ్లోకి వెళ్తుంది. చూస్తున్నారు కదా, 1 ఇంచ్ అంతా నేను ఎక్స్ట్రాగా పెట్టుకొని క్లాత్ మిగతా అంతా సేమ్ టు సేమ్ బ్యాక్ పార్ట్నే మార్కింగ్ చేస్తున్నాను. కింద గేరా కూడా కింది వైపు ఇక్కడ నెక్ దగ్గర కూడా అలాగే షోల్డర్ పైన నెక్ దగ్గర కూడా మనకు మార్కింగ్ ఉంది కాబట్టి అలాగే మార్కింగ్ చేస్తున్నాను. మొత్తంగా ఇక్కడ సేమ్ చేయాలి, కాకపోతే మనకు ఫ్రంట్ పార్ట్ దగ్గర మాత్రం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. తర్వాత ఆ 1 ఇంచ్ కూడా మనం షోల్డర్లోకి తీసుకొని కట్ చేసుకోవాలి. అది ఎలా కట్ చేయాలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, సేమ్ టు సేమ్ అలాగే మొత్తంగా కట్ చేసుకోవాలి. స్టార్టింగ్లో నా వైపు మాత్రం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది. ఫోల్డింగ్ క్లాత్ అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాను బ్యాక్ పార్ట్ కంటే కూడా. ఇంకా మిగతా సైడ్లో కట్స్ ఉన్నాయి కదా, అలాగే మనం కట్స్ పెట్టుకుంటే స్టిచెస్ వేసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇలా కింది వైపు కూడా మనం ఎంతైతే లెంత్ గేరా పెట్టుకున్నామో అంతే పెట్టుకోవాలి. చూసారు కదా, మొత్తంగా మనకి ఇలా కటింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఫ్రంట్ పార్ట్లో చిన్న చిన్న చేంజెస్ ఎలా చేయాలో చూసుకుందాం. మనకి ఇక్కడ నెక్ వెడల్పు, బ్యాక్ పార్ట్కి నెక్ వెడల్పు ఎంత ఉందనేది చూసుకుంటున్నాను. 3 ఇంచెస్ ఉంది. ఇంకా మనకి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఇక్కడ నేను నెక్ కోసం 3 ఇంచెస్ మార్కింగ్ చేస్తున్నాను. అలాగే నెక్ డౌన్ కోసం ఒక 6 ఇంచెస్ నెక్ డౌన్ కోసం 6 ఇంచెస్. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి నెక్ డీప్ ఎక్కువ ఇవ్వట్లేదు, 6 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. తర్వాత ఇలా బాక్స్ షేప్లో వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ మనం స్టార్టింగ్లో తీసుకున్న 1 ఇంచ్ అనేది ఇక్కడ షోల్డర్లోకి వచ్చేస్తుంది, షోల్డర్లోకి యాడ్ అవుతుంది. ఆ 1 ఇంచ్ కూడా మనం నెక్ యాస్టిజ్ ఎంత 3 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాం కాబట్టి ఆ 3 ఇంచెసే ఉంటుంది. ఇప్పుడు ఆ 1 ఇంచ్ ఇక్కడ యాడ్ అయింది కాబట్టి షోల్డర్ మొత్తంగా కొంచెం పెరిగింది. 3.5 ఉండే కదా, 4.5 అయింది. ఆ షోల్డర్ ఎంత అవుతుందో అంతకు మధ్యగా టేప్తో మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా మనకి ఎంతవరకు అయితే మార్కింగ్ వచ్చిందో పైనుండి చూస్తూ కింది వరకే అంతకి మార్కింగ్ చేస్తూ రావాలి. నాకు 5 ఇంచెస్ పైన 2 లైన్స్ అలా వచ్చింది. మొత్తంగా షోల్డర్ నుండి కరెక్ట్గా ఎంతైతే మార్కింగ్ వచ్చిందో అంతవరకు కింది వరకు దాకా మార్కింగ్ చేసుకుంటున్నాను. పైనుండి కింది వరకు ఆ మార్కింగ్ని కలుపుతూ ఒక స్ట్రైట్ లైన్ అనేది గీసుకోవాలి. ఇలా కరెక్ట్గా చూపిస్తున్న విధంగా కింది వైపు వరకు ఇలా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ లైనే కట్ చేసుకోవాలి. ఈ లైన్ కూడా మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా పైనుండి షోల్డర్ దగ్గర నుండి ఇలా కొంచెం కింది వరకు నడుము దగ్గర మనం మార్కింగ్ చేసాం, కింది వరకు ఇలా మనం ఇది ఇన్విజిబుల్ జిప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవడం వల్ల ఫీడింగ్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. మనకు జిప్ ఉన్నట్టు కూడా అసలు కనబడదు డ్రెస్కి. ఇంకా మనం మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. చూసారు కదా, కింది వైపు ఇంకా మిగిలిన క్లాత్ను ఒక ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కోరున్న క్లాత్ని తీసుకుంటున్నాను కింది వైపు ఫోల్డింగ్కి కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూస్తున్నారు కదా, కోరున్న క్లాత్ డబుల్ ఫోల్డ్ పైన వేసాను. మొత్తంగా నాకు ఇక్కడ 4 లేయర్స్లా ఉంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, అలాగే హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్. అలాగే కింద పైన ఖర్చులోకి కింద ఒక 1/2 ఇంచ్ వదిలి పైన ఒక 1/2 ఇంచ్ వదిలి మొత్తంగా నేను 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. లెంత్ వచ్చేసి మొత్తంగా ఈ హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతకు మధ్యగా ఎంత వచ్చిందో 3 ఇంచెస్కి అట్లా మార్కింగ్ చేస్తున్నాను. ఇంకొకటి కొద్ది దూరంలో హ్యాండ్ లూజ్ దూరంలో మనకి లెంత్ ఎంత ఉందో లెంత్లో 1/2 మార్కింగ్ చేయాలి. అలాగే ఇప్పుడు హ్యాండ్ ఎంత పెట్టుకోవాలనేది మనం ఇక్కడ బ్యాక్ పార్ట్కి రౌండప్ నెక్ చంక రౌండప్ అనేది చూసుకోవాలి.
నాకు 9 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ హ్యాండ్ షోల్డర్ పై నుండి మనం చేసిన మార్కింగ్ వరకు 9 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇంకా మిగతా మనకు ఖర్చు ఎంత కావాలో 2 ఇంచెస్ అలా పెట్టుకున్నాం కదా డ్రెస్కి, అంతే ఖర్చుకి మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ పై నుండి ఇలా ఇక్కడ డౌన్ వరకు ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ 1 ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని 1 ఇంచ్ తర్వాత నుండి ఇలా షేప్ అనేది ఇవ్వాలి, హ్యాండ్ షేప్ అనేది. ఇక్కడ హ్యాండ్కి కూడా నెక్ ఫ్రంట్ వైపుకి కూడా మొత్తంగా కట్ వర్క్ అనేది వస్తుంది. చూస్తారు కదా, ఇలా హ్యాండ్ షేప్ అనేది కట్ చేసుకోవాలి. తర్వాత ఇది నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి కూడా నేను అక్కడ లోతు తీయలేదు హ్యాండ్స్కి, ఇక్కడ హ్యాండ్స్కి మాత్రం లోతు తీస్తున్నాను. ఇది డ్రెస్కి ఏదైనా ఒకదానికి లోతు తీసినా సరిపోతుంది. డ్రెస్కైనా తీయచ్చు, లేదంటే ఇలా హ్యాండ్స్కైనా తీయచ్చు. బ్లౌజ్ లాగా రెండింటికి తీయాల్సిన అవసరం ఏముండదు అంతా. చూస్తారు కదా, ఇక్కడ హ్యాండ్స్కి లోతు తీసేసాను. ఇంకా మనకు మొత్తంగా హ్యాండ్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి కట్ వర్క్ ఉంటుంది కాబట్టి ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఇది క్యాన్వాస్ పేపర్ని తీసుకున్నాను. క్యాన్వాస్ పేపర్ని కూడా నాకు 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఇలా ఒక 2 లేయర్స్ వచ్చేలాగా, పొడుగ్గా 2 లేయర్స్ వచ్చేలాగా తీసుకుంటున్నాను. ఇలా మొత్తంగా కింది వైపు కూడా కొద్దిగా క్రాస్గా ఉంది కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మొత్తంగా మనకు హ్యాండ్ ఎంత పొడవైతే ఉందో హ్యాండ్ కింద రౌండప్ ఎంత అయితే ఉందో అంతకు సరిపోతుందో లేదో చూసుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 ఇంచెస్ అంత వెడల్పులో కట్ చేసుకుంటున్నాను మొత్తంగా. చూస్తారు కదా, ఇలా కట్ చేసుకొని నేను డబల్ ఫోల్డ్లో వేసుకుంటున్నాను. 2 హ్యాండ్స్కి సరిపోను నేను 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. మొత్తంగా ఇలా డబల్ ఫోల్డ్ పెట్టుకున్నాను. చూసారు కదా, హ్యాండ్స్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇది ఇక్కడ మన కట్ వర్క్కి రౌండ్గా కట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఏదైనా మనకు విక్స్, జెండు బామ్ లాంటివి వాటికి రౌండ్ అప్ తీసుకుంటున్నాను. లేకపోతే ఒకవేళ ఇది కాకపోయినా ఈ క్యాన్వాస్ పేపర్ అయినా న్యూస్ పేపర్ అయినా తీసుకొని కూడా ఒక 2 ఇంచెస్ అంత పేపర్ తీసుకొని ఇలా ఒక 2 టైమ్స్ ఫోల్డ్ చేసుకొని ట్రయాంగిల్ షేప్లో వస్తుంది. దాన్ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్నగా రౌండ్ కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇలా ఒక పేపర్ని ఇలా ఫోల్డ్ చేసుకుని అయినా మనం రౌండ్ షేప్లో కట్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా చిన్న రౌండ్ ఏవైనా మనకు అందుబాటులో క్యాప్స్, బాటిల్ మూతలు ఉన్నా కానీ వాటితో అయినా చేసుకోవచ్చు. నేను మాత్రం ఇక్కడ పేపర్నే తీసుకున్నాను. పేపర్ క్యాన్వాస్ని రౌండ్గా కట్ చేసుకొని ఇలా షేప్ అనేది వేసుకుంటున్నాను. మనకి ఎంత కావాలి ఇలా మొత్తంగా షేప్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, మిడిల్లో హ్యాండ్ మిడిల్లో మాత్రం ఒక హాఫ్కే నేను ఫోల్డ్ చేసుకొని మార్కింగ్ వేసుకున్నాను. అలాగే మిగతా మొత్తం రౌండప్ వేసుకున్నాను. నాకు ఇక్కడ ఈ బాక్స్లో అయితే కొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి నాకు పేపర్తో చేసింది నాకు కరెక్ట్గా సైజ్ అనేది సరిపోయింది. ఇంకా మనం ఎలా అయితే షేప్ ఇచ్చామో అలాగే షేప్నే కట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు కొంచెం కటింగ్ నేను చేతిలో పట్టుకొని కట్ చేసేవరకు కట్ అయిపోయింది వీడియో క్లిప్. చూసారు కదా, ఇలా రెడీ అవుతుంది మొత్తంగా హ్యాండ్స్కి కట్ వర్క్ కోసం. ఇది ఈ కట్ వర్క్ పేపర్, ఈ పేపర్ని హ్యాండ్స్కి మనం ఐరన్ అయినా చేసుకోవచ్చు, మిషన్ పైన స్టిచ్ అయినా వేసుకోవచ్చు. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను అనేది. ఇంకా మనం ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి కూడా మనం ఎలా నెక్ కట్ వర్క్ షేప్లో కట్ చేసుకోవాలో చూద్దాము. ఇదే క్యాన్వాస్ పేపర్ని ఒక డబల్ ఫోల్డ్ లాగా వేసుకొని ఇలా నెక్ పార్ట్ని అనేది ఫోల్డ్ పైన పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం బాక్స్ అనేది వేసాం కదా, హ్యాండ్ లెంత్ ఎంత అనేది 3 ఇంచెస్ వెడల్పు 6 ఇంచెస్ పొడవుకు మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్నే కరెక్ట్గా ఒక కింది వైపు కూడా క్యాన్వాస్ పేపర్ ఒక 1 ఇంచ్ అంతా వచ్చే విధంగా కింది వైపు పెట్టుకొని క్యాన్వాస్ పేపర్ని పైనుండి ఇలా హ్యాండ్ నెక్కుని పెట్టుకున్నాను. అలాగే ఇందాక మనం కట్ చేసిన పేపర్ ఉంది కదా, రౌండ్ షేప్ పేపర్, ఆ పేపర్నే ఇలా ముందుగా హాఫ్ అనేది రౌండ్కి పెట్టాను, ఫ్రంట్లో మిడిల్లో కరెక్ట్గా వచ్చే విధంగా. తర్వాత మనకు హ్యాండ్ నెక్ రౌండ్ అప్ ఎలా వస్తుందో నార్మల్ రౌండ్ నెక్కి, ఆ రౌండ్ నెక్కి సెట్ అయ్యే విధంగా ఇలా హాఫ్గా పెడుతూ నెక్కి సెట్ చేస్తున్నాను. నాకు ఇక్కడ కొంచెం షోల్డర్ జాయింట్ దగ్గర ఇబ్బంది అవుతుంది అనిపిస్తుంది, అందుకనే నేను 6.5 ఇంచ్కి ఇంకొక హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను నెక్ రౌండప్ అనేది.
ఇప్పుడు ఇక్కడ నుండి మళ్ళీ సేమ్ ఇందాకట్లాగానే హాఫ్కి మార్కింగ్ వేసుకొని మళ్ళీ మిగతా అంతా రౌండప్గా పెట్టుకుంటున్నాను. రౌండ్ నెక్కి ఎలా అయితే సెట్ అవుతుందో అలా మనం కొంచెం ఈ పేపర్ని అడ్జస్ట్ చేస్తూ మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా, పైన ఇప్పుడు కొద్దిగా మిగిలింది. ఆ హాఫ్ అనేది మనము షోల్డర్ జాయింటింగ్లోకి వెళ్తుంది. మీకు కనబడడం కోసం మళ్ళీ ఇంకొక కొంచెం డార్క్నెస్గా గీస్తున్నాను, మార్కింగ్ వేస్తున్నాను. చూసారు కదా, ఇంకా ఇప్పుడు మనము ఇక్కడ డైరెక్ట్గా మనం పిన్స్ అయినా ఏమైనా పెట్టైనా కట్ చేసుకోవచ్చు. నాకు అలవాటే కాబట్టి నేను హ్యాండ్తో డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. కొంచెం కొత్తగా కట్ చేసే వాళ్ళు కొద్దిగా పిన్స్తో కొంచెం పెట్టేసి కదలకుండా పెట్టుకొని కట్ చేయాలి. ఇలా మార్కింగ్ వేసిన దాన్ని ఇలా మెల్లిమెల్లిగా రౌండ్స్ తిప్పుతూ కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, కింది వైపు నుండి కట్ చేశాను, అలాగే మళ్ళీ పైనుండి కూడా కట్ చేస్తున్నాను. నాకు చెయ్యి మనకి ఎక్కడ రౌండ్ మంచిగా ఫ్రీగా తిరుగుతుందో కట్ చేయడానికి అలా కట్ చేసుకోవాలి. ఇలా ఫస్ట్ టైం కట్ చేసే వాళ్ళైతే కొంచెం పిన్స్ పెట్టి కట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా కట్ వర్క్ ఎలా వచ్చిందో మొత్తంగా నెక్కి. ఇప్పుడు మన కింద క్యాన్వాస్ పేపర్ కూడా కట్ అయిపోయింది కదా, ఇంకా పేపర్కి పక్క నుండి ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా కట్ చేస్తే సరిపోతుంది రౌండప్గా. చూసారు కదా నెక్ షేప్ ఎలా వచ్చిందో. ఈ పేపర్నే ఈ లైనింగ్ క్లాత్కి పెట్టుకొని ఐరన్ చేసుకోవచ్చు, లేదంటే మిషన్ పైన స్టిచ్ వేసుకొని అయినా మనం డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అప్లోడ్ చేస్తాను. సేమ్ ఇలాగా ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రౌండప్ కట్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్ డీప్ ఇచ్చాను కదా 7 ఇంచెస్ అంతా, ఆ నెక్ను కూడా ఇలా క్యాన్వాస్ పేపర్ ఒక ఫోల్డ్ అనేది చేసుకొని నెక్ చుట్టూ ఒక 1 ఇంచ్ వచ్చే విధంగా అంత వెడల్పులో వేసుకొని పైన కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇలా మనం రౌండప్ కట్ చేసిన దగ్గర మిడిల్గా ఇట్లా చిన్న కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా స్టిచ్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ నెక్ చుట్టూ ఒక 1 ఇంచ్ ఉండే విధంగా పెట్టుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉన్న దాన్ని కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బ్యాక్ నెక్ కూడా రౌండప్గా క్యాన్వాస్ అనేది రెడీ అయ్యింది. ఇంకా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పొడవు ఎక్కువగా ఉంది. నేను 2 మీటర్సే ఉంది కానీ పొడవు ఎక్కువగా ఉంది. ఇక్కడ నేను ఈ క్లాత్ని డబల్ ఫోల్డ్లో వేసుకుంటున్నాను. నా వైపు ఫోల్డింగ్ ఉంది. ఇది మొత్తంగా 2 లేయర్స్ని ఫోల్డ్ చేసేవరకు మళ్ళీ 4 లేయర్స్గా వచ్చింది. నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్లో జాయింట్స్ వస్తాయి కాబట్టి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని వేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఫోల్డింగ్ పైన ఫోల్డింగ్ వచ్చే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మార్కింగ్ వేసాం కదా కట్టుకి, షోల్డర్ నుండి కింది వైపు దాకా కట్ వచ్చే విధంగా మార్కింగ్ వేసాం కదా, ఆ మార్కింగ్ని చుట్టూ ఈ ముందుగా మనం వేసిన ఈ లైనింగ్కి ఒక 1/2 ఇంచు ఎక్కువగా పెట్టుకొని చుట్టూ కట్ చేసేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ని. ఈ కుర్తీ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కోసము విత్ ఫీడింగ్ జిప్స్తో, ఇన్విజిబుల్ ఫీడింగ్ జిప్స్తో వస్తుంది. చూడ్డానికి కూడా అసలు నార్మల్ కుర్తీ వేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. చూసారు కదా, ఇందులోంచి నేను ఒక లేయర్ తీసాను, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక లేయర్ తీసేసాను. అలాగే ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఈ ఫ్రంట్ పార్ట్కి షోల్డర్ పై నుండి మనం కట్ ఇచ్చాం కదా, కరెక్ట్గా ఆ కట్టుని కట్
కింది వరకు కట్ చేసుకొని ఏ లేయర్కి ఆ లేయర్ మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేస్తాను అనేది, అలాగే జిప్స్ కూడా ఎలా మనం స్టిచ్ చేసుకున్నాం అనేది. మొత్తంగా ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్కి మనం నెక్ కూడా కట్ చేసుకున్నాం కదా క్యాన్వాస్ పేపర్తో, ఆ నెక్ పార్ట్ని కూడా ఇందులోనే పెట్టేస్తున్నాను. అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా, ఇందాక ఒక లేయర్ అనేది తీసాం కదా, ఆ లేయర్కి నేను లైనింగ్ కూడా పెట్టేస్తున్నాను. అలాగే నెక్ది క్యాన్వాస్ పేపర్ కూడా ఇలా దేనికి అది పెట్టుకోవడం వల్ల మనం స్టిచ్ చేసేటప్పుడు కూడా ఈజీ అవుతుంది. అలాగే క్యాన్వాస్ పేపర్ కూడా ఇంకా హ్యాండ్స్కి కూడా మనం కట్ వర్క్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను హ్యాండ్స్కి. మనం ఫ్రంట్ బ్యాక్ కట్ చేసిన తర్వాత పైన కింద ఒక క్లాత్ మిగులుతుంది కదా, అదే క్లాత్ దగ్గర నేను ఇలా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్స్ని కట్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్సే కదా కట్ వర్క్తో, అది కూడా ఫుల్ స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి, అప్లోడ్ చేస్తాను. చూసారు కదా హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే కట్ వర్క్ కూడా ఇందులోనే పెడుతున్నాను. మొత్తంగా ఇలా కట్ వర్క్ కుర్తీ ఫీడింగ్ ఇచ్చే మదర్స్ కోసం కట్ వర్క్తో కుర్తీ ఇన్విజిబుల్ జిప్స్తో కుర్తీ కటింగ్ అనేది చూపిస్తున్నాను. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.